నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం, స్వతంత్ర ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి సింగళమాల నియోజకవర్గానికి ప్రచారాన్ని ప్రారంభించినాము. ఇది 3వ రోజు. ఇది సింగళమాల నియోజకవర్గ ప్రజల కోసం, సింగళమాల నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ యొక్క ప్రచారం చేసి మేము ముందుకు పోతూ ఉన్నాము. మన్నెపాకుల మాధవని నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఈరోజు ప్రచారం చేస్తున్నాను. సింగళమాల నియోజకవర్గ ప్రజలందరూ గుర్తించి మీ అమూల్యమైన ఓటు డైమండ్ గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుండి ప్రజాసేవలో ఉన్నాను. ఒక సింగళమాల నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగినా వ్యతిరేకిస్తూ, ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా వ్యతిరేకిస్తున్నాను. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ అన్ని వర్గాల కోసము నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు నన్ను గుర్తించి డైమండ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్ర ఎమ్మెల్యేగా 2వసారి ఈరోజు నామినేషన్ వేసి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాము. మరి ముక్రాసముద్రం మండలము, గార్లదిన్నె మండలము, ఇక్కడ సింగళమాల మండలము, ఇక్కడ నాయనపల్లి క్రాస్, ఇక్కడ అన్ని గ్రామాలు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకుంటూ డోర్ తలుపు కొట్టి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా సింగళమాల నియోజకవర్గం అభివృద్ధి కాలేదు. కాబట్టి మేము అభివృద్ధి చేసి చూపిస్తాము. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించి నిరూపించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఏ పార్టీ వాళ్ళైనా కూడా డబ్బు లేకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేసుకొని గెలిచి చూపించండి. కానీ నేనైతే ఖచ్చితంగా ₹1 డబ్బులు పంచుకోకుండా ఈ యొక్క ప్రజలతో ఓట్లు వేసుకొని నేను భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పెరుగుల గ్రామంలో కూడా ఈ యొక్క ప్రజా సమస్యలు తెలుసుకున్నాము. పింఛనీలు తీసేయడము, ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పారు, రాసుకున్నాము. ఈ యొక్క సమస్యల కోసమే మేము బలంగా సేవలో ఉంటామని, ఈ యొక్క సింగళమాల నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు వెళ్తామని. జై హింద్.